Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. శేఖర్ గారు, లీడర్ సినిమా తీసిన తర్వాత నుంచి కూడా మీ మీద ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఫామ్ అయింది. ఏంటంటే శేఖర్ గారికి పాలిటిక్స్ అంటే ఇష్టం, రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. బికాజ్ ఆ టైంలోనే అంటే ఆ సినిమా కూడా మీరు బేస్ చేసుకుని తీసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి జగన్ మీద అని ఒకళ్ళు అంటే ఒక స్కూల్ ఆఫ్ థాట్. కొంతమంది రాహుల్ గాంధీ మీద తీశారన్నారు. సో ఇట్స్ లైక్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒపీనియన్ జనరేట్ చేశారు ఆ టైంలో. అదే టైంలో ఎలక్షన్స్, సో ఇట్ వాజ్ లైక్ ఏదో ప్లాన్డ్గా వచ్చారు శేఖర్ గారు. శేఖర్ కమ్ముల ఈజ్ వెరీ సూన్ ఎంటరింగ్ ఇన్ టు పాలిటిక్స్, ఒక పార్టీ తరపున పోటీ చేయబోతున్నారని అప్పట్లో ఒక టాక్ వచ్చింది. సో హౌ ట్రూ వాస్ దాట్? అసలు అంత ప్లానింగ్ అంతే నాకు అసలు సినిమాలోనే లేవు, పాలిటిక్స్లో లేదు. కానీ నాకు అవగాహన ఉంది బాగా, అంటే పాలిటిక్స్ మీద నాకు క్లియర్ కట్ అవగాహన ఉంది. మీ దాకా వచ్చిందా లేదా ఆ విషయం చెప్పండి. నిలబడమని కొంతమంది ఏదో అన్నారు, ఎమ్మెల్యే ఇక్కడెక్కడ ఏదో అంటే నాట్ పార్టీస్ బట్ ఫ్రెండ్స్, కొంచెం పెద్ద పెద్ద బిగ్ ఫ్రెండ్స్, లోక్ సత్తా ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా సమ్ లాజికల్ ఇదే అనుకున్నారు బేసిక్గా. అండ్ ఫన్ థింగ్ ఇట్ ఇస్ సినిమాలో కూడా అంటే ఇట్స్ లైక్ I don't that cinema was a thought from my head basically. Direct some direct nothing inspired from anything. రాజశేఖర్ రెడ్డి గారు మేము తీస్తున్నప్పుడు మేము టీవీ నైన్లో మీ వివర్ అనౌన్సింగ్ ఆర్ చీఫ్ మినిస్టర్ డెత్. రవిప్రకాష్ గారు అన్నారు కూడా, ఇది రాజశేఖర రెడ్డి గారు చూస్తే ఏమైనా అనుకుంటారేమో అన్నాడు. అంటే ఆయన ఉన్నాడు అప్పుడు. సో మేము సీఎం గారు చనిపోగానే మేము తీస్తా ఉన్నాం అనమాట. సో ఇట్ వాజ్ నథింగ్ రిలేటెడ్ టు జగన్ ఆర్ రాజశేఖర రెడ్డి గారు కూడా. కానీ అంత కోఇన్సిడెన్స్ జరిగింది. కొన్ని సీన్లు మేము అట్లానే జరిగిందని మేము ఎడిట్ చేయాల్సి వచ్చింది. అంటే ఏమైనా వస్తుంది మా సెన్సార్ వాళ్ళు, దే డింట్ హ్యావ్ ఎనీ కట్స్ ఎక్సెప్ట్ దట్ ఈ సెడ్ మీ ఈ సినిమా ఇది కన్నా పెడితే వాళ్ళు అలా రిలేట్ చేసుకుంటారేమో, ఇది ఒకటి తీసేస్తే బెటర్ అని చెప్పాడు ఆయన. దే వేర్ లైక్ క్లాపింగ్ యాక్చువల్లీ. వాళ్ళు పెద్ద ఈ లీడర్ పొలిటికల్ సినిమా అనగానే దే కేమ్ విత్ 2-3 పార్టీ పీపుల్ అనమాట ఆ ప్యానల్లో టు జడ్జ్ అండ్ స్క్రూటినైజ్ ఇట్. ఒక్కడి కూడా దొరకలేదు అసలు. అంటే ఒక్కటి దర్ ఇస్ నథింగ్ దట్ యాక్చువల్లీ వాజ్ ఎనీథింగ్ రాంగ్. సో నాకేమీ నేను పాలిటిక్స్ ఐ డోంట్ థింక్ ఐ విల్ ఫిట్ ఆల్సో బేసిక్గా. నేను అంటే ద సేమ్ ఒపీనియన్ అందరికి. అంటే ఇట్స్ లైక్ ఒక చిన్న ఏదో ఎవరిదో మనీ, ఏవిఎంస్ మనీతో లీడర్ తీసే నేను ఇంత సెన్సిటివ్గా తయారైతే, అక్కడ ఏదైనా కొంచెం సీరియస్గా నేను ఏం చేయకపోయినా నువ్వు తినొచ్చావు, నువ్వు వీడి కోసం చేస్తున్నావు, ఆడి కోసం చేస్తున్నావు, నీ కులం ఇదే అన్నారంటే నేను అంటే మనం తట్టుకోలేము అది బేసిక్గా. అంటే వెన్ యూ డోంట్ హ్యావ్ అన్ ఇంటెన్షన్, వెన్ యూర్ క్లియర్, యువర్ కాన్షియస్ ఇస్ క్లియర్ కదా. ఎవడైనా మట్టి తెలుస్తూ ఉంటే నీకు మనం అరవచ్చు తిరిగి, అరిసే మెంటాలిటీ కాదు. నిజం తెలుసుకోండిరా అని చెప్పి ప్రజలకి బాబు నిజం తెలుసుకోండి చెప్పగలం, వాళ్ళు నమ్మిదావారు, వాళ్ళకి డబ్బులు తీసుకుంటే ఓట్లు సింగమని వెళ్ళిపోతాయి. సో ఇట్లాంటి పరిస్థితిలో ఎందుకు అదంతా గొడవ? ఆ సెన్సిటివ్ వాళ్ళకి కొంచెం కష్టం ఇక్కడ. మనీ ఈజ్ రూలింగ్ యాక్చువల్లీ. సిగ్గు లేకుండా ఉండాలి. మన ఎలక్షన్ కమిషనర్ కూడా చెప్పాను నేను, మీరు దేశంలో ప్రతి రాష్ట్రం, ప్రతి స్టేట్, ప్రతి సెంటర్ ప్రతి పార్లమెంట్ ఎలక్షన్ కమిషన్ తెలిసి డబ్బులు తింటున్నారని, వీళ్ళు వచ్చి ఓటేయండి అని అరుస్తుంటారు. నేను ఆయనకు కూడా చెప్పాను, బాబు మీరు ఓటేసే ముందు మీరు ఒక ఎలక్షన్, ఒక స్టేట్ చిన్న ప్రోటోటైప్, ఒక స్టేట్ ఎలక్షన్లో ఏదన్నా ఒక బాగా మీరు కాన్సన్ట్రేట్ చేసి 15-20 కాన్స్టిట్యుయెన్సీస్ని డబ్బులు కనిపిస్తే దాన్ని మీరు ఏం చేయొద్దు. ఒకళ్ళని తిడితే మీకు ప్రాబ్లం ఉంటుంది, నాకు అర్థమైంది మీకు. ఇంకోళ్ళని తిట్టద్దు, వీళ్ళని తిట్టద్దు, రీఎలక్షన్ పెట్టండి. మళ్ళీ ఖర్చు పెడతారు, మళ్ళీ పెట్టండి రీఎలక్షన్. ఎన్నిసార్లు ఖర్చు పెడతారు? ఒక 15 మందిని మీరు రిపీటెడ్గా మీకు ఏం బురదంటకుండా, ప్రెషర్ లేకుండా క్యాన్సిల్ చేస్తూ ఉండండి. చూడండి, ప్రయత్నించడం వర్కౌట్ అవుద్దేమో అని అనమాట. ఇది మీకు టీవీలో ఎందుకు చెప్తున్నారంటే ఇట్స్ గుడ్ ఐడియా యాక్చువల్లీ. గుడ్ ఐడియా, బట్ ఇట్ ఇస్ అగైన్ టైం వేస్ట్ ఐడియా కదా. టైం అంటే బొక్క వీళ్ళు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, మాకు ఏమి ఇస్తున్నారు? వాళ్ళు ఏముంది, ఒక 5 ఏళ్ళుగా లేదు 5 కాన్స్టిట్యున్సీస్లో అలా చేసి ఇంకెక్కడైనా అయితే ఇది క్యాన్సిల్ చేస్తామన్నారు అనుకోండి, వాళ్ళు ఖర్చు పెట్టలేరు కదా డబ్బులు. అంటే ఇంక క్విక్గా చేయాలి, ఒక 2 monthsలో పెట్టాలి మళ్ళీ ఎలక్షన్. అది క్యాన్సిల్ చేసేసి మళ్ళీ రియాక్షన్ అవ్వాలి, మళ్ళీ ఖర్చు పెడతారు. ఈ డబ్బులు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు హ్యాపీగానే ఉంటారు కదా, మళ్ళీ తిరిగి ఇవ్వరు బేసిక్గా తీసుకున్న వాళ్ళు. సో ఇట్లాంటి ఏదో మెకానిజం చేయండి, బాగుంటుంది అన్న. వాళ్ళకి డిలే అయితే ఏముంది, వాళ్ళు ఒక 1 year ఎమ్మెల్యే లేకపోతే మనకి ఏం నష్టం ఉంది? అసలు ఎవరు లేకపోయినా మనకి ఏం నష్టం లేదు, ఏదో నడుస్తూ ఉంటుంది గవర్నమెంట్. శేఖర్ గారు, మరొక విషయం, ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం ఉద్యమాలు జరుగుతున్న టైంలో కూడా మీరు చాలా సందర్భాల్లో అంటే యూ గేవ్ యువర్ ఒపీనియన్స్. అంటే చాలా సందర్భాల్లో యూ వెంట్ అవుట్ యువర్ యాంగర్ అవ్వచ్చు, యాగనీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అండ్ ఇప్పుడు ఓకే, అది అయిపోయింది. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ యాజ్ అ ఫిల్మ్ మేకర్, యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ అ పర్సన్, అంటే అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తిగా చుట్టుపక్కల ఏం జరుగుతుంది అని ఒక అబ్జర్వ్ చేసే ఒక వ్యక్తిగా, అనలైజ్ చేసే ఒక వ్యక్తిగా మీకేమనిపిస్తుంది? రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులు బాగున్నాయా, బాలేవా?
రాష్ట్రం అంటే ఐ థింక్ ఇట్స్ ఫెయిర్లీ తెలంగాణ వెరీ గుడ్, ఆంధ్రప్రదేశ్ బ్యాడ్. అంటే బ్యాడ్ ఫర్ ఆంధ్రప్రదేశ్, గుడ్ ఫర్ తెలంగాణ. అంటే ఇట్ వాజ్ లైక్ దట్ మచ్. ఐ థింక్ తెలంగాణ ఐ థింక్ ఇస్ ఇట్స్ అంటే ఇది పేపర్ ఇది నాకంటే ఎకానమీ కానీ స్టేటస్ కానీ అంటే అయితే ఏపీఎస్ జనరలీ ట్రబుల్ ఇదేంటి మన క్యాపిటల్ లేదు ఇది అని. కానీ ఇన్ జనరల్ ఐ డోంట్ అంటే చిన్నగా అయిపోయినంత స్వర్గాలు ఇవన్నీ అయితే ఆ మిత్ అయితే పోయింది నాకు. అంటే అదేం కాదు, సేమ్ చిన్న రాష్ట్రాలకి మంచి జరుగుతుందని మీరు అనుకోరు? అంతేం అంత ఫిలాసఫీ చిన్న రాష్ట్రాలు మంచి బాగా జరుగుతుందని ఒప్పుకోను. అంటే మన దేశంలో ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్నీ పేపర్ మీద బాగుంటాయి. నాకు తెలిసి ప్రాక్టికల్గా ఏంటంటే ఇట్ కమ్స్ డౌన్ టు పర్సన్ హూ ఇస్ యాక్చువల్లీ డౌన్ దేర్. అండ్ చిన్న రాష్ట్రం అయితే వాడిని టార్గెట్ ఇండివిజువల్స్ని టార్గెట్ చేయడం, గెటింగ్ బ్యాక్ ఇవన్నీ ఇంకా తేలిగాడికి. సో హ్యాపీగా చిన్న రాష్ట్రం అయితే ఆ కలెక్టర్కి ఎవరి మీద కోపం వచ్చిందంటే వాడి మీద చూపించేసుకుంటాడు. ఇప్పుడు అట్లీస్ట్ ఒక పెద్ద రాష్ట్రం కాబట్టి వీడికి సంబంధం లేదని ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఆ కింద లెవెల్లో పీపుల్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ అగైన్. సో ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారనేది మన దేవుడికే తెలియదు మన దేశంలో. సో వాళ్ళు అది మంచి చేస్తారా, లేకపోతే దోచుకు చేస్తారా, లేకపోతే కుళ్ళబడిచి మర్డర్లు చేస్తారా, చంపడేస్తారా. అంటే వాయిస్ ఉందనుకోండి, ఒక చిన్న రాష్ట్రంలో, చిన్న డిస్ట్రిక్ట్లో, చిన్న తాలూకాలో ఎవడైనా అరిస్తే వాడు అరిచాడని చెప్పి ఆయన వేసేస్తారు రేపు. అంత టార్గెటెడ్గా అవ్వచ్చు వీడు బ్యాడ్ అయితే. సో వీడు మంచోడు ఉండాలి, పాలించేవాడు ఇక్కడ అంత కింద నుంచి అక్కడ ఆడు ఎంత మంచోడు అనేది. కేవలం మీ భయం, అపోహన, లేకపోతే ఇది ఇలా జరిగే అవకాశం ఉందని గట్టిగా నమ్ముతున్నారా? లేదు, ఇట్లా జరగకూడదు అనుకుంటున్నాను. అంటే ఐఎమ్ జస్ట్ సేయింగ్, see that this is a danger in smaller states that people might get autocratic అనమాట, డిక్టేటోరియల్ అవ్వచ్చు బేసిక్. అంటే ఇట్స్ లైక్ నోబడి టు అంటే బిగ్గర్ థింగ్లో దెర్ ఇస్ అ క్వశ్చనింగ్ పవర్ ఇంకా మేబీ ఇట్స్ మోర్ బేసిక్. ఐ డోంట్ నో. కానీ 2 రాష్ట్రాల్లో ఒక స్ట్రాంగ్ అపోజిషన్ కూడా లేదు కదా యాక్చువల్గా స్పీకింగ్. మనం నిజంగా ఆలోచిస్తే ఇక్కడ కానీ అక్కడ కానీ వాయిస్ అన్నారు మీరు, ఇప్పుడు దెర్ ఇస్ నో వాయిస్. అంటే వాయిస్ అనేది అపోజిషన్ ఉందని వాయిస్ ఉందని అనుకోలేము మనం. వాయిస్ అనేది రూల్ చేసేవాడు ఇస్తే ఉంటుంది. ఇది యూనివర్సల్ ఫిలాసఫీ. అంటే వెన్ అ లీడర్, వెన్ అ రూలర్, వెన్ అ సీఎం ఆర్ వెన్ అ పిఎం ఈజ్ డెమోక్రటిక్, దిల్ బి వాయిసెస్. ఇట్స్ నాట్ అబౌట్ చాలా స్ట్రెంగ్త్ ఉన్న అపోజిషన్ ఉంది కాబట్టి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు కాదు. ఈ మనిషికి అంత హృదయం కానీ అంత డెమోక్రటిక్గా కానీ ఉంటే ఒక్క ఎమ్మెల్యే అపోజిషన్లో ఉన్న వాయిస్ ఉంటుంది. అంటే అతను ఇస్తాడు అనమాట. అంటే దెర్ ఇస్ అ ప్రజలకి ఆ వాయిస్ ఉంటుంది. ఇప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇస్తున్నారా, ఇవ్వట్లేదా? వాయిస్ ఇస్తున్నారా, ఇవ్వట్లేదా? మీకు ఏమనిపిస్తుంది? చూద్దాం ఇంకా టైం ఉంది. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.